నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ కూడా నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక నిన్న మధ్యాహ్నం 4 గంటలకు ఈ రోజుకి సంబంధించి 19,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే విడుదల చేశారు. ఈ టోకెన్లు అన్నీ కూడా రాత్రి 11 గంటలకి పూర్తిగా అయిపోయాయి. ఇక శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం దాకా ఉన్నాయి. ఆ తర్వాత ఉదయం 7-8 గంటల సమయానికి అయిపోయాయి అన్నమాట. అలాగేనండి, ఏ టోకెన్ లేని వాళ్ళు దయచేసి ఒకరోజు ముందు తిరుపతికి వస్తే ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్ల ద్వారా మీరు దర్శనం అనేది 5 నుంచి 6 గంటల్లో చేసుకోవచ్చు. ఇంకా మన సబ్స్క్రైబర్ మన ఛానల్ ఫాలో అవుతున్న ఆయన ఒక ప్రశ్న అడిగారు. అది మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని మీకు చదువుతున్నాను చూడండి. ముల్లా శివమాలిక గారు అడిగారు, ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని శ్రీవారి మెట్టు ఎక్కవచ్చా అని. ఎక్కొచ్చండి. మీరు శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోనే టోకెన్ తీసుకోవాలని అయితే రూల్ లేదు. ఒకవేళ అక్కడ టోకెన్ తీసుకుంటే మీరు స్కానింగ్ చేయించుకుంటేనే ఆ టోకెన్ అనేది మీకు వ్యాలిడ్ అవుతుంది, అంటే ఉపయోగపడుతుంది. అంతేగాని భూదేవి కాంప్లెక్స్లో కాకుండా మీరు ఎక్కడైనా కానీ ఈ విష్ణు నివాసము, శ్రీనివాసము, అలాగే భూదేవి కాంప్లెక్స్లోనే సర్వదర్శనం టోకెన్లు తీసుకున్నారే అనుకోండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, స్కానింగ్ చేయించుకోరు, కానీ దర్శనం క్యూ లైన్ అనేది సేమే. ఓకేనా? అలిపిరి వాళ్ళైనా శ్రీవారి నడక మార్గం వాళ్ళైనా ఈ 3 చోట్ల సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, కానీ స్కానింగ్ అనేది శ్రీవారి మెట్టు దగ్గర చెయ్యరు, అలాగే అలిపిరి దగ్గర చెయ్యరు. శ్రీవారి మెట్టు దగ్గర స్కానింగ్ చేసే టోకెన్లు సపరేట్గా దివ్యదర్శనం టోకెన్ల పేరుతో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు, అవి మాత్రమే చేస్తారు. ఓకేనా అండి? ఇది మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడిందని నేను ఆశిస్తూ, అలాగే మీ అందరికీ ఈ వీడియో ముగించే ముందు రోజువారీలాగానే చెప్తున్నానండి, అక్టోబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో అయిపోయాయి. 300, 500 అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, అలాగే డైరెక్ట్ ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాల కన్నా, అలాగే ఎలక్ట్రానిక్ లెక్కడీప్ సేవలైనటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, ఇవన్నీ కూడా అయిపోయినాయి. శ్రీవాణి డొనేషన్ ద్వారా బ్రేక్ దర్శన్ టికెట్లు కూడా అక్టోబర్ దాకా అయిపోయాయి. ఆగస్టు వరకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అయిపోయాయి. రూములు కూడా అక్టోబర్ వరకు అయిపోయాయి. మీకున్న దారి కేవలము ఒకరోజు ముందు వచ్చి టోకెన్లు అన్నా తీసుకోండి. అలాగే సెప్టెంబరు, అక్టోబర్ వాళ్ళ మటుకు హోమం టికెట్లు తీసుకోండి. ఈ సెప్టెంబర్ వాళ్ళ హోమం టికెట్లు ఈ నెల ఆగస్టు 26న కానీ 27న కానీ విడుదలవుతాయి. ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు నేను తీసుకొని రావడం జరుగుతుంది. అక్టోబర్ వాళ్ళ హోమం టికెట్లు సెప్టెంబర్లో విడుదలవుతాయి. అది కూడా నేను మీ అందరికీ ప్రెస్ రిలీజ్ రాగానే మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ఈ నెల మీ అందరికీ కూడా ఆగస్టు నెలలో 18వ తారీఖు నుంచి నవంబర్ నెలకి సంబంధించి అన్ని టికెట్లు ఒకటి విడుదలవుతాయి. అప్డేట్ రాగానే మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా అండి? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఈ వీడియోలో నేను మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. చాలామంది అడుగుతున్నారు, మేడం గారు ఇప్పుడు రాత్రి టోకెన్లు ఇస్తున్నారా, తెల్లవారుజామున సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారా అని. దయచేసి ఎవరిది నమ్మొద్దు. ప్రస్తుతం అయితే సాయంత్రం 4 గంటలకి మాత్రమే తిరుపతిలోని ఈ 3 చోట్ల ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు. దయచేసి ఈ విషయం మీరు మరీ గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. నేను ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.